పిల్లలు రెడీ? ఓకే. టీమ్ లూక్ ఎవరు? అందరూ చెప్పండి, మీ టీం పేరు ఏంటో గట్టిగా. ఓకే, మీ ప్రశ్న దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? హౌ we should behave in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలా ఉండాలి అనే విషయాలు లూక్ టీంను అడుగుతున్నాం. ఇప్పుడు మీ టీం చెప్పండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మా టాపిక్ వచ్చేసి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి. మా టీం మెంబర్స్ లక్కీ, సుసన్న, సాహితి, నీతు, సంజు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలనే విషయాలు చెప్పు. టీం మెంబర్స్ ఓకే చెప్పు. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టము. దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి. దేవుని సన్నిధి బలమైనది. చర్చిలో నుంచి బయటికి తిరగకూడదు. ఎవరు బయటకు వెళ్ళకూడదు. చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు మోకరించాలి. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. పాటలు పాడాలి. చప్పట్లు కొట్టాలి. అందరు పాడాలి. మోకరించాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఓకే గుడ్. ఇంకేమైనా చెప్తారా టీంలో? భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యం వైఖరి చెప్పిన వాక్యం వినాలి. ప్రార్థన మంచిగా చేయాలి. కళ్ళు మూసి చేయాలి. కళ్ళు తెరిచి చూడకూడదు. చూస్తే సాతాను బయటికి తీసుకెళ్ళి సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యం మంచిగా వినాలి. వాక్యం చూసాక చెప్పిన నమ్మకాన్ని తీయాలి. ఓకే వెరీ గుడ్. యాక్టివ్ ఉన్నారా? మీ టీం పేరు ఏంటి? ఏం పేరు? ఓకే సేమ్ క్వశ్చన్. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఎవరు చెప్తారు? నుంచో చెప్పు. నా పేరు సాత్విక్. మా టీం మెంబర్స్ సంకీర్తన, సాత్విక్, వర్షిని, ప్రేమలీల. ఆ మ్యూజిక్ కలిగి ఉండాలి. మంచిగా మోకాలు వేయాలి. చప్పట్లు కొట్టాలి. దేవుడి వాక్యాన్ని వినాలి. దేవుడి వాక్యం వినాలి. మంచిగా ఉండాలి. బయటికి తిరగకూడదు. సాతాను తీసుకొని వెళ్ళిపోతారు. అందుకే సాతాను దగ్గర నుంచి దూరంగా ఉండాలి. ఇదిలో అటు ఇటు తిరగకూడదు. మళ్ళీ ఏసయ్య మందిర్ని విడిచి వెళ్ళకూడదు. విడిచి వెళ్తే ఒక్కరోజు వస్తే 1000 రోజులు ఉన్నట్టు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పు. సఫీరా పొలము అమ్మడానికి వెనకాడారు. ఆ పొలము అమ్మిన తరువాత పొలం మొత్తం అమ్మారు. తరువాత దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సగము మాత్రమే తెచ్చారు. సగము వదిలేశారు. సగము మాత్రమే అమ్మానని చెప్పారు. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడారు కాబట్టి అక్కడే చనిపోయారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఇప్పుడు 5కు గురించి చెప్తున్నాను. 5కు దేవుని సన్నిధికి వచ్చి అయ్యగారు
వాక్యం చెప్తుంటే ఐదుకు పడుకున్న వల్ల 3 అంతస్తుల నుంచి ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చాడు. అయ్యగారు అనే ఒకతను ఐదుకుని కాపాడారు. మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పడుకోకుండా దేవుని పాటలు వినాలి. దేవుని పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టాలి, మోకాలేసి ప్రార్థన చేయాలి. దేవుని మంచిగా ఉండాలి, చప్పట్లు కొట్టాలి, ప్రార్థన చేయాలి, కళ్ళు మూయాలి, చేతులు ఎత్తాలి, అల్లరి చేయకూడదు, పని చేయకూడదు, దేవుని పని చేయాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి. వందనాలు.